నమస్తే తమ్ముళ్ళు, నమస్తే చెల్లెమ్మలు. ఈ రోజున హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి కారణం ఎవరో మీకు అందరికీ ఎరుకునేదే కదా చెల్లెళ్ళు. ఈ రోజున హైదరాబాద్లో ఐటీ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి ఎవరు కారణమన్న సంగతి మీకు అందరికీ ఎరికే కదా తమ్ముళ్ళు. ఇగో గిత్తనే చంద్రాల సారు ఏడికి పోయినా కూడా హైదరాబాద్ను యాద్ చేసుకోకుండానైతే ఊకోడన్న సంగతి మీకు అందరికీ ఎరుకునేదే కదా నోళ్ళ. మరి ఇక ఇవాళ సైకిల్ పార్టీ పుట్టినరోజు పండుగ. మరి ఆ పండుగలో చంద్రాల సారు ఎసంటి మాటలు మాట్లాడిండు, ఏమేమి అభివృద్ధి పనుల గురించి మాట్లాడిండు అనేది ఆ ముచ్చట ఏందో పురా గడుచుకున్నద్దాం పారి. మంగళగిరి ఆఫీస్లో పార్టీ 43వ పుట్టినరోజును చేసుకున్నారు సైకిల్ పార్టోళ్ళు. చాలా మంది కార్యకర్తలతోని పాటు లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బగ్గనే మంది వచ్చిండ్రు. ముందుగాల జెండా ఎగిరేసి పెద్ద ఎన్టీఆర్ సార్ విగ్రహానికి నివాళులు అర్పించిండు బాబు సారు. ఇక మైక్ అందుకొని స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చిన్న సీఎం పవన్ సార్ను ఇమిటేట్ చేసిండు మంత్రి లోకేష్ అన్న. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. కోర్టుల వాదించుడు తెలుసు, కోర్టు తీసి కొట్టుడు తెలుసు అని గా సినిమాల పవన్ సారు డైలాగ్ చెప్పినట్టే చెప్పిండు కదా లోకేష్ అన్న. గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు అని ఇక పిల్లనిచ్చిన మామ బాలయ్య సార్ను కూడా ఇమిటేట్ చేసిండు లోకేష్ అన్న. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే. ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్కు, ఒకడికి నేనెదురెళ్ళినా వాడికే రిస్కు అన్నట్టు భలే చెప్పిండు. బ్యాలెట్ అయినా ఈవీఎం అయినా గెలుపు మనదే అని. ఇక రెడ్ బుక్ ముచ్చట తీసి గిట్లా మాట్లాడిండు లోకేష్ అన్న. నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. నేను అనుకుంటున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లే. ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఆగో, రెడ్ బుక్ పేరినుడితోటే కొంతమందికి గుండెపోట్లు అత్తున్నాయట. ఇక అర్థమైందా రాజా అని అనుకుంటా పంకపాటోళ్ళ మీద గిట్ల కారెడ్డమాడిండు లోకేష్ అన్న. ఇక బాబు సారు మాట్లాడు మొదలు పెట్టంగానే జర్రంత గరమైండు సభకచ్చిన ఒక ఆయన మీద. ఉండమ్మా ప్లీజ్ ఉండు. తమ్ముడు ఉండు, మాట్లాడుతూ ఉండండి. మీ సమస్య మీది, మీకు చెప్పాం కదా, మాట్లాడతాం కదా, మీ పనులుగా చేయడానికి. ఇన్నయ్య అడిగిరా, మరీ అతిలుగా తయారవుతారు. సమయం సందర్భం కూడా ఆలోచించుకోవాలి వ్యక్తులు కూడా. స్పీచ్ను డిస్టర్బ్ చేస్తున్నాడని సమయం సందర్భం లేదా అని గరమైండు బాబు సారు. ఇక అన్ని పార్టీల జెండాల కంటే సైకిల్ పార్టీ జెండానే చాలా గొప్ప ఉంటుంది అని అనుకుంటా పార్టీ జెండా గురించి చెప్పిండు బాబు సారు. తమ్ముళ్ళు, అన్ని జెండాలు చూడండి, మన జెండా చూడండి. మన జెండాకు ఒక అర్థం ఉంది. అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి, కార్మికులకు ప్రగతికి, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడ అందించడానికి గుడిస, ఇల్లు. ఏ సింబల్లైన ఏ జెండాలైనా ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతుల కోసం నాగలి, కార్మికుల కోసం చక్రం, పేదల కోసం ఇల్లట. సైకిల్ పార్టీని లేకుండా చేద్దామనుకున్నోళ్ళే లేకుండా పోయినరు అనుకుంటా పంక పార్టీకి సెటైరేసిండు బాబు సారు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. ఇక సందుల సందు హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి కూడా మాట్లాడిండు ఏపీ సీఎం బాబు సారు. 25 సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి, తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలనో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్టేట్గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్. అది సైకిల్ పార్టీ చెయ్యబట్టే తలసరి ఆదాయంలో తెలంగాణ టాపులున్నదని చెప్తున్నాడు బాబు సారు.
ఇక బాబు సారు గురించి ఎరకైందే కదా, ఈ మీటింగు ఆ మీటింగు అని తేడా లేకుండా ఏ మీటింగ్ అయినా హైదరాబాద్ పేరు తీయాల్సిందే, ప్రపంచ పటంలో పెట్టింది మనమే తమ్ముళ్ళు అని చెప్పాల్సిందే, లేకపోతే బాబు సారుకు బువ్వ కూడా లోపలికి పోదు. అయినా మరి సైకిల్ పార్టీ గంత పనే చేస్తే ఎందుకో ఆంధ్రప్రదేశ్ ఉంటలేదు టాపులా అని అడుగుతున్నారు తెలంగాణోళ్ళు. పబ్లిక్ మీరు ఎప్పుడన్నా మీది మోటార్ ఎక్కిన అరులా గయా విమానం నేనైతే కనీసం దగ్గర నుంచి కూడా చూడలేదు దాన్ని. అప్పుడప్పుడు రైలు ఎక్కేది. ఇక ఎప్పుడన్నా ఓసారి పట్టణానికి పోయి మా మనవరాలను చూడాలని అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఆటోలో పట్టణానికి పోతా, ఆడ నుంచి వెళ్ళి బస్సు ఎక్కి హైదరాబాద్ ఉప్పల్లో దిగుతా, మళ్ళీ ఆడ నుంచి వెళ్ళి ఆటో ఎక్కి జూబ్లీ చెక్ పోస్ట్ కాడ దిగుతా. ఇక అక్కడి నుంచి వెళ్ళి ఎవరన్నా ఒక్కనికి మా వాళ్ళకు పోలు చేసి బతిలాడితే వాడు బండి మీద వచ్చి నన్ను రూమ్ కాడికి తీసుకొని పోయేది. కానీ ఓట్లు వేసిన మన బతుకేమో గిట్లుంటుంది. కానీ మన చేత ఓట్లు వేయించుకొని గెలిచిన లీడర్లేమో ఎక్కినా మీది మోటరే, దిగినా కింది మోటరే. మంత్రి ఉత్తమ్ సారు హెలికాప్టర్ను కూడా వాటో కంటే ఈనంగా వాడుతాడట. ఆ ముచ్చటేందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. చెయ్యి పట్టి గెలిచేదాకా గడ్డం దియ్యా అని శపథం చేసినట్టు అధికారం పోయేదాకా హెలికాప్టర్ నిడిచిపెట్టా అని గిట్లేమన్నా శపథం చేసిండో ఏందో గాని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు గీ నడుమ పట్నం దాటాలనంటే హెలికాప్టర్ ఎక్కుతున్నాడు. నాకు ఆ జ్యూసే కావాలి అన్నట్టు నాకు హెలికాప్టరే కావాలి అంటున్నాడు. మొన్న 23వ తారీఖు నాడు బేగంపేటకెంచి సూర్యాపేటలున్న జన్ పహాడుకు హెలికాప్టర్ వేసుకొనే పోయిండు. నిన్న 28వ తారీఖు నాడు కూడా బేగంపేటకెంచి సూర్యాపేటలున్న హుజూర్ నగర్ కూడా హెలికాప్టర్ వేసుకొనే పోయిండు. ఇక ఇవాళ 29వ తారీఖు నాడు కూడా బేగంపేటకెంచి సూర్యాపేటలున్న కోదాడకు హెలికాప్టర్ వేసుకొనే పోయిండు. ఇంకా చిత్రం ఏందంటే కోదాడకెంచి హుజూర్ నగర్లున్న రామస్వామి గుట్టకు ఓనీకి, హుజూర్ నగర్కెంచి మేళ్ల చెరువు ఓనీకి, మేళ్ల చెరువుకెంచి నేరేడు చెర్ల ఓనీకి కూడా హెలికాప్టరే వాడిండు మంత్రి ఉత్తమ్ సారు. పట్నంకెంచి సూర్యాపేట గట్టిగా ఓడితే 3 గంటలు పడుతుంది. గాడికెంచి చుట్టుపక్క పొంటి ఉన్న ఊళ్ళకు ఓనికి కూడా గట్టిగా ఓడితే 1/2 గంట అర్ధగంట పడుతుంది. ఎంత లేదనుకున్నా 1 గంట లోపలనే పోవచ్చు కార్లా. కానీ ఉత్తమ్ సారు 20-30 కిలోమీటర్లే కాకుండా 3 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టరే వాడిండన్నట్టు ఇయ్యాల. సరే మళ్ళా గదేమన్నా చాలా అర్జెంటు పని మీద పోయిండంటే గట్ల కాదు. రేపు 30వ తారీఖు నాడు సీఎం రేవంత్ అన్న సభ కోసం అవుతున్న పనులు చూడ్నీకి, పార్టీ లీడర్లతోని మీటింగ్లు పెట్టుకోనీకి. మరి ప్రజాపాలనలా దుబారా ఖర్చు పెట్టమని చెప్పినోళ్ళు గిది దుబారా ఖర్చు కాదని ఎట్లా అనిపిస్తున్నదో ఏందో కానీ ప్రజాధనం అయితే ఉత్తగా ఖర్చు చేస్తున్నారు. ఒక దిక్కు పైసలు ఇవ్వంటారు, అప్పులు గుడతలేవ్వంటారు, ఇంకో దిక్కేమో రోడ్డు మీద కార్లో పోయే ఊర్లకు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతారు. ఏందో గీ ప్రజాపాలన సర్కారోళ్ళు కానీ సీఎం రేవంత్ అన్న కూడా గింతగానం హెలికాప్టర్ వాడతలేడు కావచ్చు. నీళ్ల మంత్రి కాస్త విమానాల మంత్రి అయ్యేటట్టున్నాడు కదా ఉత్తమ్ సారు అని కారెడ్డాలాడుతున్నారు మంత్రి ఉత్తమ్ సారుకు హెలికాప్టర్ మీదున్న పాయిరాన్ని చూస్తున్న తెలంగాణ పబ్లిక్. రేపే ఉగాది పండుగ కాబట్టి కొత్త కుండ, చింతపండు, వేప పువ్వు, మామిడికాయ ఇట్లా అన్ని రకాల వస్తువులను తయారు చేసి పెట్టుకున్నారు కదా. ఇక అటెనకల తెల్లారే రంజాన్ పండుగ కూడా వస్తుంది. కానీ 2 పండుగల జోరు అంతటా మస్తుగా కానొస్తున్నాయి కదా. బడి పిల్లగాళ్ళకు కూడా 2 రోజులు సెలవులు ఇచ్చిర్రు. ఇక ఒక పండుగ వెనుక ఒక పండుగ వస్తుంది కాబట్టి ముందుగా మన ఉగాది పచ్చడిని ముస్లిం సోదరులకు తాగిపించి అటెనకల వాళ్ళ కీర మనం తాగాలన్నట్టు. ఇక గిత్తనే ఇక్కడ ఒక స్కూల్లో పిల్లగాళ్ళకు 2 పండుగలను ఒకటేసారి చూపెట్టి భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏదో చెప్పిర్రు. మనం కూడా ఒకసారి చూసేద్దాం పారి. వారే వా, అటు పంచలు కట్టుకున్న తమ్ముళ్ళు, ఇటు టోపీ పెట్టుకున్న తమ్ముళ్ళు అందరు కలిసి అలై బలై తీసుకుంటున్నారు. ఉగాది శుభాకాంక్షలని వీళ్ళు చెప్తుంటే ఈద్ ముబారక్ అని వాళ్ళు అంటున్నారు. చూడనీకి మస్తు ముచ్చటగా ఉన్నది కదా. గిదేమున్నది, ఇగో గిది చూడుండ్రి. అటుపక్క ఉగాది పచ్చడి, ఇటుపక్క కద్దూకి కీర్, పండ్లు ఫలాలు. చూసిండ్రా, ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఒక్క పొద్దు ఇడిపిస్తే అటెనక వాళ్ళు ఉగాది పచ్చడిని వీళ్లకు తాగిపిస్తున్నారు. గిది కదా అసలు సిసలైన ఉగాది రంజాన్ పండుగ అంటే. ఈ తాప ఉగాది రంజాన్ ఎంబటెంబటే వచ్చే వరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఉన్న శానా స్కూళ్ళల్లో గీ తిరిగా సంబరాలు చేసిండ్రు స్కూళ్ళున్న సార్లు మేడంలు. ఉగాది పండుగ అంటే ఏంది, పచ్చడి ఎట్లా చేయాలి, ఏమేం అవసరం అని అన్నీ చూపెట్టుకుంటేనే ఇంకో పక్క రంజాన్ విశిష్టతను చెప్పుకుంటా పిల్లలతోని ప్రార్థనలు చేపించిండ్రు.
మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అని షాటి చెప్పనీకి 2 పండుగలను గీ తిరగయేసిన సార్లను నిజంగా తారీఫ్ చేయాల్సిందే. చూసిండ్రు కదా పబ్లిక్, గీ పిల్లగాళ్ళ లెక్కనే మీరు కూడా ఉగాది రంజాన్ పండుగలను గిట్లనే జరుపుకొని మనమంతా ఒక్కటే అని అందరికీ ఎరక చేయుండ్రి. మీ అందరికీ ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండగకు సన్నబియ్యం పథకాన్ని షురూ చేయబోతున్నారుల్లో తెలంగాణ సర్కారోళ్ళు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సీఎం రేవంత్ అన్న చేతుల మీదకెంచి ఈ పథకాన్ని షురూ చేస్తున్నారు. ఇక ఏప్రిల్ 1కెంచి అన్ని రేషన్ దుకాణాలల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తామని చెప్పుకొచ్చిండు మంత్రి ఉత్తమ్ సారు. సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇస్తారట. గట్లనే రేషన్ కార్డు లేకున్నా సర్కారోళ్ళు ఖరారు చేసిన లిస్టుల పేర్లున్నోళ్ళకు కూడా గీ సన్న బియ్యం ఇస్తారట. చూడాలే మరి కొత్తగా లిస్టుల పేర్లు వచ్చిన వాళ్ళకు ఎంతమందికి గా సన్న బియ్యం ఇస్తారో. మరి మొన్నటిదాకా అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏందో, రేషన్ కార్డుల ముచ్చట్లా మళ్ళీ ఎన్ని పంచాదులు అవుతాయో అని అనబట్టిండ్రు గీ సన్న బియ్యం ముచ్చటెరకైనోళ్ళు. లడ్డూల కోసం లైన్లో నిలబడ్డట్టే నిలుచున్న గీ గుండ్లన్నీ చూసి గిదేదో గుళ్ళె లైన్లు కట్టిన భక్తులు కావచ్చని అనుకునే ruళ్ళు కాదు. బట్టగుండు మీద జుట్టు మొలిపిస్తాం అంటే మందు రాసుకునేటందుకు పాత బస్తీ కాడున్న గీ అన్న దగ్గరికి లైన్లు కట్టిర్రు వీళ్ళందరూ. ఆడ కటింగ్ దుకాణం నడిపే గీ అన్న ఎసొంటి మొండి గుండు మీదనైనా ఎంచుకలు మొలిపిస్తా, నా దగ్గరున్న మందు గుండు మీద రాసుకున్నారంటే విగ్గు కంటే ఎక్కువ జుట్టు మొలుతుంది అని ప్రచారం చేసిండట. గంతే. ఇక బట్టతల బాధితులందరూ పులిహోర పొట్టాలకు కదా వరద బాధితులు లైన్లు కట్టినట్టే కట్టిర్రు గిట్ల. దునియాలు ఎక్కడ లేని మందట ఇది. గుండు మీద బురుసుతోని రుద్రం అంటే చాలు వారం దినాలైనా మస్తు ఎంచుకలు మొలుతాయట. ఇక అన్నతోటి మందు రాసుకొని బట్టతల మీద జుట్టు మొలిపించుకోవాలని ఎండలకు గుండ్లు మండుతున్న ఓర్చుకొని మరి నిల్చున్నారు గిట్ల. బట్టతల మీద జుట్టు మొలిపించుడు అంటే ఎన్ని వేల రూపాయలు గుంజుతాడో అనే బాధ కూడా లేదు. ఉత్తి 200 రూపాయలు తీసుకొని గుండె మీద మందు రాసి తోలుతాడట. కానీ గిట్ల మందు రాసిన వాళ్ళకి ఎంతమందికి ఎంచుకలు మొలిచినాయో లేదో తెలియదు కానీ గీ మందుతోని గుండె మీద లేని పుండ్లు కాగల్లా పైలమే అన్నది అని అనబట్టిర్రు ఇది చూసిన వాళ్ళంతా. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.